స్టేషన్ బెయిల్ అంటే ఏంటి? అసలు ఎవరిస్తారు? దాని రిక్వైర్మెంట్స్ ఏంటి? ఎవరికి ఇస్తారు? అంటే దాని అర్హులు ఎవరు? సో ఈ వీడియోలో నేను క్లియర్‌గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేసుకోండి. వాళ్ళకి ఇవాళ కాకపోయినా రేపు ఉంటే ఉపయోగపడొచ్చు. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే గనక స్టేషన్ బెయిల్ అనేది కొన్ని కేసెస్‌లో లైక్ ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెయిలబుల్ అఫెన్సెస్, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అంటారు. సో నాన్ బెయిలబుల్ అఫెన్సెస్‌లో బెయిల్ అసలు రాదా అంటే బెయిల్ అనేది నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో కూడా ఖచ్చితంగా వస్తుంది. బట్ అది డిస్క్రిషన్ ఆఫ్ ద కోర్ట్. అంటే కోర్టు ఒకవేళ ఇవ్వదలుచుకుంటే 100% ఇస్తుంది. లైక్ విత్ 2 షూరిటీస్ పెట్టుకొని ఆ షూరిటీకి కొంచెం క్యాష్ డిపాజిట్ చేసుకొని అట్లయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ బెయిల్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో అయినా సరే ఒక పర్సన్ రిమాండ్కి వెళ్ళిన తర్వాత ఒక స్టాట్యుటరీ పీరియడ్ ఉంటుంది. 60 రోజుల 90 రోజుల ఇట్లా. ఆ స్టాట్యుటరీ పీరియడ్ తర్వాత బెయిల్ 100% ఒక రైట్ లాగా స్టాట్యుటరీ రైట్ లాగా అయితే వస్తుంది అనమాట. సో బెయిల్ అయితే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో కూడా వస్తుంది. సో బెయిలబుల్ అఫెన్స్ విషయానికి వస్తే స్టేషన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో మీకు ఒక హక్కు, బెయిల్ ఈజ్ అ రైట్ అనమాట. బెయిల్ ఒక హక్కు లాగా ఉంటుంది. సో సుప్రీంకోర్టు రీసెంట్ గైడ్ లైన్స్ ఏం చెప్పిందంటే బెయిలబుల్ అఫెన్సెస్ లో ఫలానా స్టేషన్ బెయిల్ ఇలా ఉంటుంది, దానికి కొన్ని కండిషన్స్ ఇలా ఉంటాయి, ఈ కండిషన్స్ కి మీరు కంప్లై అవుతున్నారు అండ్ 2 షూరిటీస్ అవసరం ఉన్నాయి, ఇవి పెడుతున్నారు, వాటికి డబ్బులు ఇన్ని కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి పోలీస్ వాళ్ళు క్లియర్ గా ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత 100% స్టేషన్ బెయిల్ అయితే ఇవ్వాలి. నాన్ బెయిలబుల్ అఫెన్స్ బెయిలబుల్ అఫెన్సెస్ లో అని సుప్రీంకోర్టు అయితే క్లియర్ గైడ్ లైన్స్ పాస్ చేసింది. సో 100% గా మీకు హౌస్ ఆఫీసర్ గారి దగ్గరే ఈ స్టేషన్ బెయిల్ అనేది కొన్ని బెయిలబుల్ అఫెన్సెస్ లో ఇస్తారు. బెయిలబుల్ అఫెన్సెస్ అనేది నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కొన్ని డిఫరెంట్ అఫెన్సెస్ మీన్ అవి చూసుకోవచ్చు. లైక్ ఎట్లా అంటే బెయిలబుల్ అఫెన్సెస్ కొన్ని ఉంటాయి, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కొన్ని ఉంటాయి. అవి మన బిఎన్ఎస్ఎస్ లో కంప్లీట్ గా దాని గురించి అయితే డీటెయిల్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు బెయిలబుల్ అఫెన్సెస్ లో స్టేషన్ బెయిల్ అనేది అయితే పోలీస్ స్టేషన్ లోనే ఇచ్చేస్తారు. పోలీస్ స్టేషన్ లో బెయిల్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని కోర్టుకు పలానా టైంలో పలానా చోట పలానా కోర్టులో ఈ రోజు హాజరు కావాలని చెప్పేసి నోటీస్ ఇచ్చేసి అయితే పంపించడం అయితే జరుగుతుంది. జనరల్ గా మీకు చెప్పేసి పంపిస్తారు. సో స్టేషన్ బెయిల్ అనేది 100% బెయిలబుల్ అఫెన్సెస్ లో మీ హక్కు. దానికోసం మీరు ఎవరినో బతిమలాడుకొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 100% దట్ ఈస్ అ బెయిల్ ఈస్ అ రైట్ ఇన్ ఏ బెయిలబుల్ అఫెన్సెస్. సో ఈ విషయం మీకు కొత్తగా ఇన్ఫర్మేటివ్ గా ఉందని అనుకుంటున్నాను. మన ఇన్స్టా పేజ్ అయితే ఫాలో చేసుకుని ఉంచండి. మీకు ఎటువంటి లీగల్ హెల్ప్ కావాలన్నా, లీగల్ సపోర్ట్ కావాలన్నా మన నంబర్కి అయితే కాల్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.